నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం జిల్లా పాత్ర తెలియకుండా బీజేపీ నాయకులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన పీఠాధిపతులు వద్దన్న స్వార్థ రాజకీయ కోసం రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ నాయకులను ఆహ్వానిస్తే తాము వెళ్లాలా అని ప్రశ్నించారు. మాకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు అయోధ్య రామాలయానికి వెళ్తామని రేణుకా చౌదరి తెలిపారు. ఈ నెల 22 తర్వాత 15 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఎన్నికల కోసమే రామాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అయితే భద్రాచలం రామయ్య సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ చూద్దాం, మనకెందుకు, నేనేం చెప్తున్నా కదా, పెట్టేసుకోండి. 10th ఫిబ్రవరి అట్లా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ అయోధ్య పొంగు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, హిందువులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎక్కడన్నా ఏట్లో పడి సావండి అని సైకి చేయటం తప్పితే ఇంకోటి కాదు. ఇది మా లక్ష్యం కాదు. మాకు భగవంతుడు చూపించిన విధానమే. అందరినీ కలుపుకోవాలి. మనిషి అన్న తర్వాత అందరినీ కాపాడుకునే కర్తవ్యం, ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మేము భావిస్తున్నాము. నేను చేస్తానో, అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నాను. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం. ఈశాని మూల, రాష్ట్రానికి అదృష్టం. తెలంగాణ ఇచ్చిన తల్లి. షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా వ్యక్తిగత ఇది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు. దిస్ ఈజ్ కెప్ట్ ఫర్ సోనియా గాంధీ. కాబట్టి వారి కోసం మేమంతా ఉన్నాము. మేడం వచ్చారంటే ఇంక అంతకంటే మహాభాగ్యం నాకు దొరకదు. నేను ఇవాళ చెప్పిన కొత్త కథ కాదు. మీరందరూ ఉన్నారు, పాపారావు గారు, వెంకట్రావు గారు, మీరందరూ ముందు నుంచి ఉన్న నేను ఎప్పుడో చెప్పాను ఇది. సోనియా గాంధీ గారిని ఈ జిల్లాకి నేను 2 సార్లు తీసుకురావడం జరిగింది. రాహుల్ గాంధీని 2 సార్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఈ మధ్య కాలం వచ్చారు. గాంధీ కుటుంబం అంటే అభిమానం అనేది మీరు అందరూ చూశారు. వేదిక ఉన్నా లేకపోయినా తరలి వస్తారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా శాశ్వతంగా ఉండాలని ఆ ధీమాలో సోనియా గాంధీ సేవలో ఉంటారు. ఇంకంతకంటే మహాభాగ్యం ఏం కావాలండి? పోటీ ఎందుకు? ఐ డోంట్ నీడ్ పోటీ. ఐ విల్ రిటైర్ ఫర్ లైఫ్. మీకు గుర్తుందా, కోట్లు తీసుకొచ్చే 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ ఇచ్చారు. కరెక్ట్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. ఇరిడియేషన్ ప్లాంట్ అనే టెక్నాలజీ మనకి ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్నాము. అప్పుడు మనము అనిల్ కాకోర్కర్ ఆయన గారు వచ్చారు. ఎందుకంటే శరద్ పవార్ గారు రావాల్సిన దానికి క్రికెట్ బోర్డులో ఏదో గొడవ ఆయన అట్టుపోవాల్సి వచ్చింది. ఇరిడియేషన్ ప్లాంట్తో, ఈ టెక్నాలజీతో శాశ్వతంగా మన క్రాప్ సుమారు 3 నెలల నుంచి సంవత్సరం వరకు చెడిపోకుండా, పురుగు వ్యాధి రాకుండా దాన్ని ప్రాసెస్ చేసుకోగలుగుతాము. షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇది నేను ఎఫ్సిఐ వీళ్ళందరితో కూడా మాట్లాడి అగ్రికల్చరల్ మార్కెట్స్కి తిరుగుబాటు వచ్చేస్తుంది. మన జిల్లాలో పెట్టుకుంటే చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా వాళ్ళ క్రాప్ ఇక్కడికి తీసుకురాగలుగుతారు. వేస్టేజ్ తగ్గిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్నాలజీ. ఇది కొత్త టెక్నాలజీ కాదు. ఇజ్రాయెల్ లాంటి దేశాలు గత 40 సంవత్సరాలు, 45, 50 సంవత్సరాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. అండ్ విదేశాలకి ఇప్పుడు మన మ్యాంగో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్. ఆ రోజుల్లో అల్ఫోన్సో ఒక్కటే గుర్తించేది కేంద్రం. గొడవ చేసి బుద్ధి తక్కువగా మన హిమాయత్తును, బేనిషాను వాళ్ళకి చూపెట్టాను. అది రుచిని చూసిన తర్వాత రాజుని చూసిన కన్నుతో మొగుడిని మొట్టబుద్ధయింది అన్నట్టు ఇప్పుడు నా మీద పడతారు. జనవరి నుంచి ఫోన్లు వస్తాయి. ఇంకో 10 రోజులు వాట్ హ్యాపెన్ టు మ్యాంగో అని అడుగుతారు కేంద్రం వాళ్ళు. కిలోలు మ్యాంగోలు ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం ట్రైన్లో బుకింగ్లు చేసి. ఒక్కొక్క కాయ ఆల్మోస్ట్ కిలో తూసేటట్టు. కానీ అంత బంగారం పండు కూడా విదేశాల్లో మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే
విదౌట్ ఇర్రేడియేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దాంట్లో సూక్ష్మ క్రిములు ఉండి అది వాళ్ళ క్రాప్స్ని కంటామినేట్ చేస్తాయి. చూడండి ఎంత జాగ్రత్త పడతారు ఈ దేశీయులు. మనం ఎందుకు జాగ్రత్త పడకూడదు? ఇర్రేడియేటెడ్ అని లేబుల్ పడిందంటే విపరీతం రేటు, అన్ని తలుపులు కూడా మీకు తెరుచుకుంటాయి. ట్రేడ్ కోసం, ఫార్మర్ కోసం హ్యూజ్లీ బెనిఫిషియల్ ఈ ఇర్రేడియేషన్. థ్యాంక్ యూ బ్రదర్, మీరు గుర్తు చేయించారు. ఎస్ ఇప్పుడు నాకు మంత్రి కూడా ఇక్కడే దొరికారు కాబట్టి, రెవెన్యూ మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు, ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు మద్దతు పలుకుతారు. ఈ ఇర్రేడియేషన్ అనేది జిల్లాకి తీసుకొస్తే ఇట్ విల్ బీ అ సోషల్ రెవల్యూషన్ ఫర్ ఫార్మర్స్. మన మార్కెట్స్ మనం ఆదర్శంగా ఉంటాం యావత్ రాష్ట్రానికి. ఇక్కడే కాదు, పక్కన ఆంధ్ర రాష్ట్రానికి, చుట్టుపక్కల మిగతా రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఒకటి ఉంది, శరద్ పవార్ గారు వాళ్ళ ఏరియాలో ఒకటి పెట్టారు. కానీ మనం ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్తో వీ కెన్ డెవలప్ ఇట్ వెరీ వెల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నేను 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ ఇప్పించాను. మరి ఆ టైంలో సారీ టు సే బట్ చాలా అవకతవకలు జరిగి అది పక్కన పడిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు రివైవ్ ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నెసెసరీ, మనకి అవసరం.